ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. సో కాన్స్టెంట్స్ గురించి ఆల్రెడీ మన యొక్క నిజ జీవితంలో అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక క్యూలో ఎవరో ఒకరు నిలబడ్డారు అనుకోండి. సో ఆ నిలబడిన వ్యక్తి అలాగ ఎలా నిలబడ్డాడో అలా ఉండిపోయాడు అనుకోండి, అంటే కాన్స్టెంట్గా నిలబడి ఉండిపోయాడు అనుకోండి. మనం ఏమంటాం, అరే దెమ్మలాగా అలా నిలబడ కదా, ముందుకు కదులురా అంటాం. అంతే కదా, అంటే కాన్స్టెంట్గా అలాగ నిలబడకు, ముందుకు కదులురా అంటాం కదా. అలానే మన యొక్క ప్రోగ్రామింగ్‌లో కూడా కాన్స్టెంట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేది ఉందనమాట. అయితే దాని గురించి తెలుసుకోవాలంటే వేరియబుల్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకోవాలనమాట. సో వేరియబుల్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డాటా ఆఫ్ కోర్స్ అండ్ దట్ కెన్ బి చేంజ్డ్ ఎట్ ఎనీ టైమ్. సో ఫ్యూచర్‌లో ఎప్పుడైనా దాని వాల్యూ అనేది చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఏలో 10 ఉంది. కాకపోతే కొంచెం పోతే ఏలోకి 90 వెళ్ళిందనమాట. అంటే దీని యొక్క వాల్యూ అనేది చేంజ్ అయ్యింది. అంటే దీని యొక్క వాల్యూ అనేది వ్యారీ అయ్యిందనమాట. సో ఒకవేళ మీకు ఆ విధంగా వాల్యూస్ చేంజ్ చెయ్యకూడదు అని అనిపించిందనుకోండి, అటువంటప్పుడు మనం కాన్స్టెంట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్‌ని అయితే ఉపయోగించుకోవచ్చనమాట. ఓకే. అయితే మేబీ కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే దాని యొక్క రియల్ పర్పస్ అనేది మీకు అర్థమైపోతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కాలేజ్‌లో ఉన్నారనుకుందాం. అయితే మీరు ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయ్యారు. ఓకే. బీటెక్ ఫస్ట్ ఇయర్ లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయ్యారు అనుకుందాం. అయితే మీరు ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయినప్పుడు మీరు ఒక క్లాస్‌లో కూర్చుంటారు. అంతే కదా. ఒక క్లాస్‌లో కూర్చుంటారు. అయితే స్టూడెంట్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ క్లాస్ రూమ్స్. అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో మీరు ఒక క్లాస్‌లో కూర్చున్నారు. ఆ తర్వాత సెకండ్ ఇయర్‌లో ఇంకో క్లాస్‌లో కూర్చుంటారు. అంటే మీరు కూర్చునేటువంటి ఆ యొక్క క్లాస్ రూమ్ ఏదైతే ఉందో అది వ్యారీ అవుతుందనమాట. థర్డ్ ఇయర్‌లో ఇంకో క్లాస్ రూమ్‌లో కూర్చుండొచ్చు. కానీ ఒకటి మాత్రం సేమ్ ఉంటుంది. అదేంటి? మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది మారట్లేదు. ఓకే. అయితే ఇక్కడ మీరు ఒకటి నాకు చెప్పొచ్చు. ఒకవేళ వాళ్ళ కాలేజ్ మారిపోతే అంటే అది వేరే విషయం. ఓకే. అలా కాదు, సింపుల్ ఎగ్జాంపుల్‌లో చెప్పుకోవాలి అనుకుంటే స్టూడెంట్స్ యొక్క రూమ్స్ అనేవి వ్యారీ అవుతుంటాయి. కానీ వాళ్ళ యొక్క కాలేజ్ నేమ్ అనేది మాత్రం సేమ్ కాన్స్టెంట్‌గా ఉంటుందన్నమాట. సో ఇటువంటి డేటాని రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు మనం కాన్స్ట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్‌ని అయితే ఉపయోగించుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ చూడండి. ఏముంది? సమ్ అనేటువంటి ఒక వేరియబుల్ ఉంది. ఇంటిజర్ వేరియబుల్. దాన్ని ప్రింట్ చేసాం. ఆ తరువాత సమ్‌లోకి ఇంతకుముందు 10 ఉంది కదా, ఇప్పుడు 20 పెట్టామనమాట. ఇది పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏముండదు. ఇక్కడ మీరు చూసుకుంటే దీని యొక్క అవుట్‌పుట్ అనేది ఇక్కడ 10 ప్రింట్ అవుతుంది. దాన్ని చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 20 అనేది ప్రింట్ అవుతుందనమాట. అయితే ఇప్పుడు ఒకవేళ మీకు ఈ యొక్క సమ్‌లో ఉన్నటువంటి వాల్యూని ఎప్పుడు చేంజ్ చేయకూడదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్‌గా దీని ముందు కాన్స్ట్ అని పెడతారనమాట. అంటే ఇండైరెక్ట్‌గా మీరు ఏం చెప్తున్నారు అనుకోనంటే, ఈ యొక్క వేరియబుల్ ఏదైతే ఉందో దీన్ని నేను కాన్స్టెంట్ చేస్తున్నాను. దీన్ని ఎవ్వరు మరి చేంజ్ చేయడానికి వీలు లేదు అని ఇండైరెక్ట్‌గా చెప్పేస్తున్నారనమాట. సో కాబట్టి ఇక్కడ మీరు సమ్ ఈజ్ ఈక్వల్ టు 20 పెట్టారనుకోండి, ఇక్కడ మీకు ఎర్రర్ వస్తుందనమాట. ఓకే. కావాలంటే ఒక్కసారి మనం ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే. ఇంతకుముందు మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేసాం. ఓకే. అవి ఇవన్నీ చేసాం. ఒకసారి మనం ఏం చేద్దాం అనుకోండి, వీటినన్నిటిని డిలీట్ చేసేద్దాం. ఓకే. మీరు ఒకవేళ నోట్స్ మెయింటైన్ చేస్తున్నట్లయితే వీటినన్నిటిని నోట్స్‌లో రాసేసుకోండి. ఓకే. వీటినన్నిటిని కూడా ఒక్కసారి నేను డిలీట్ చేసేస్తాననమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఇంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి ఒక వేరియబుల్‌లో 10 తీసుకుందాం. ఓకే. ఆ తర్వాత ఏం చేద్దాం అనుకోనంటే సింపుల్‌గా ఏ అనేటువంటి వేరియబుల్‌లో 20 పెడదాం. దానికన్నా ముందు ఒక సింపుల్ ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఏ బిఫోర్ అన్నమాట. ఓకే. సింపుల్‌గా ఇక్కడ పర్సెంటేజ్ డి ఎందుకు ఇచ్చాను అనుకోనంటే ఇది ఇంటీజర్ వేరియబుల్ కాబట్టి ఇక్కడ పర్సెంటేజ్ డి ఇచ్చాను. ఇక్కడ ఏమవుతుంది అనుకోనంటే ఏ బిఫోర్ అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తరువాత ఇక్కడ పర్సెంటేజ్ డి అనేది ప్రింట్ అవ్వదు. ఈ పర్సెంటేజ్ డి దగ్గర ఏమొస్తుందంటే దీని పక్కన మనం కామా పెట్టేసి ఏ అయితే వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూ అనేది ఇక్కడ మనకు వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను ఏమి ఇస్తాను అనుకోనంటే ఏ అనేటువంటి వేరియబుల్ ఇస్తాను. సో కాబట్టి ఏలో ఎంతైతే వాల్యూ ఉంటుందో అది ఇక్కడ మనకు వస్తుందన్నమాట. పర్సెంటేజ్ డి కాకుండా ఈ ప్లేస్‌లో మనకి ఇందులో ఉన్నటువంటి వాల్యూ అనేది వస్తుందన్నమాట. ఓకే. ఇది మనం ఏలోకి 20ని పెట్టక ముందు. ఇప్పుడు ఏలో 20ని పెట్టిన తరువాత ఇంకొకసారి దీన్ని మనం రాద్దాం. సింపుల్‌గా కాపీ పేస్ట్ చేస్తానన్నమాట. ఓకే. ఏ ఆఫ్టర్. ఓకే. సింపుల్‌గా అంటే ఏలోకి వాల్యూ మార్చిన తరువాత. ఇప్పుడు ఒక్కసారి ప్రోగ్రామ్‌ని రన్ చేసి చూద్దాం. ఓకే. ఇక్కడ మీరు చూసుకుంటే ఏ బిఫోర్ 10. ఓకే. ఏలోకి మనం వాల్యూ చేంజ్ చేయకముందు 10 ఉంది. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఏ ఆఫ్టర్ 20. ఓకే. 20 మార్చిన తరువాత ఏలోకి మనకి 20 వచ్చింది. ఓకే. ఈ రెండు మనకి పక్క పక్కన వచ్చాయి కదా. ఒకవేళ దీని తరువాత మనకి
ఇది నెక్స్ట్ లైన్లోకి రావాలంటే మనం ఏం చేయాలి, సింపుల్గా ఈ యొక్క ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇక్కడతో అయిపోయింది కదా, ఏ బిఫోర్ 10, ఈ యొక్క 10 ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అలా కాదు అనుకుంటే ఇక్కడ మనం ఒక ఎస్కేప్ సీక్వెన్స్ వాడుకోవచ్చు. ఇది ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాం. బ్యాక్ స్లాష్ ఎన్ అంటే న్యూ లైన్లోకి వస్తుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఒకసారి మన యొక్క ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. ఓకే, అది క్లోజ్ చేశాను, మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఏ బిఫోర్ మనకి 10 వచ్చింది, ఏ ఆఫ్టర్ 20 వచ్చింది. ఇదంతా మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను అనుకోనంటే, ఈ యొక్క వేరియబుల్ ఏదైతే ఉందో దీనిని నేను కాన్స్టెంట్ అని రిప్రజెంట్ చేశాను అనుకుందాం. ఓకే, దీన్ని నేను కాన్స్టెంట్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఓకే, ఇది పాతది, క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి రెడ్ కలర్లో వచ్చింది. ఏమని చెప్తుందంట, ఇక్కడ ఒకసారి చూద్దాం. అసైన్మెంట్ ఆఫ్ రీడ్ ఓన్లీ వేరియబుల్. ఈ యొక్క వేరియబుల్ ఏదైతే ఉందో అది జస్ట్ రీడ్ ఓన్లీ, అందులోకి మనం రైట్ చేయలేమన్నమాట. దాన్ని మనం జస్ట్ రీడ్ చేయగలం అంతే. అందులోకి కొత్త వాల్యూని పెట్టలేము, ఎందుకంటే దట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వేరియబుల్ కాబట్టి. సో ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, కాన్స్టెంట్ వేరియబుల్స్ని మనం ఎప్పుడూ కూడా మార్చలేము. అందుకోసం మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది సేమ్ ఉంటుంది, కానీ మీ యొక్క క్లాస్ రూమ్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు అప్పుడప్పుడు మారుతుంటారు, అవి వ్యారీ అవుతుంటాయి. ఓకే, అది డిఫరెన్స్ అనమాట. మామూలుగా ఇదేంటి, జస్ట్ సింపుల్ వేరియబుల్, కానీ ఇప్పుడు మనం ఏం చేసాం అనుకుంటే దాన్ని మనం కాన్స్టెంట్ కింద మార్చేసాం కాబట్టి అందులోకి కొత్త వాల్యూని మనం పెట్టలేమన్నమాట. ఓకే కదా, అదనమాట. ఓకే, సో కాన్స్టెంట్స్ అనేవి వేరియబుల్స్ లాగే ఉంటాయి, ఎక్సెప్ట్ దట్ దేర్ వాల్యూ నెవర్ చేంజెస్. ఓకే, దాని వాల్యూ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు అనమాట. సో దాని యొక్క సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది, కాన్స్ట్. ఆ తర్వాత సింపుల్గా మనం ఏ వేరియబుల్ని ఏ విధంగా అయితే డిక్లేర్ చేస్తామో ఆ విధంగా అనమాట టైప్ ఇస్తాము, డాటా టైప్ ఇస్తాము. అదేవిధంగా ఐడెంటిఫైయర్ అనమాట, మనం సింపుల్గా కాన్స్టెంట్ నేమ్ అనుకుంటున్నాం అనమాట. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది అనమాట కాన్స్టెంట్. ఇలా ఇస్తాము, దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ చేయలేమన్నమాట, మనకి ఎర్రర్ అనేది వస్తుంది. అండ్ అదేవిధంగా కాన్స్ట్ అనేటువంటి ఒక కీవర్డ్ని ఉపయోగిస్తాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటి అనుకోనంటే, ఇది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. అంటే ఇది మీరు చేస్తే కొంచెం బాగుంటుంది, చేయకపోయినా పర్వాలేదు అనమాట, మ్యాండేటరీ అయితే కాదు. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అనుకోనంటే, ఎప్పుడైనా కాన్స్టెంట్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఐడెంటిఫైయర్ నేమ్ని మనము క్యాపిటల్ లెటర్స్లో అప్పర్ కేసులో రాసుకుంటాం అనమాట. జస్ట్ చూడగానే మనకు అర్థమవుతుంది, ఓకే ఇది ఒక కాన్స్టెంట్ వేరియబుల్ అని చెప్పేసి, అంతే. బెస్ట్ ప్రాక్టీస్, మ్యాండేటరీ అయితే కాదనమాట. ఓకే, ఈ విధంగా అప్పర్ కేసులో రాసుకుంటాం అనమాట. ఓకే, ఈ యొక్క కాన్స్టెంట్స్లో కూడా మనకి కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, వాటిని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో కాన్స్టెంట్స్లో మనకి న్యూమరిక్ కాన్స్టెంట్స్ ఉంటాయి, క్యారెక్టర్ కాన్స్టెంట్స్ ఉంటాయి. న్యూమరిక్ కాన్స్టెంట్స్లో మనకి ఇంటిజర్ కాన్స్టెంట్స్, రియల్ కాన్స్టెంట్స్. ఇంటిజర్ కాన్స్టెంట్స్లో మనకి డెసిమల్, ఆక్టాలు, హెక్సాడెసిమల్ ఉంటుంది. డెసిమల్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, సింపుల్ నెంబర్స్ అనమాట. ఆక్టాలు, హెక్సాడెసిమల్ గురించి మనకి పెద్దగా అవసరం లేదు, కాకపోతే ఆక్టాల్ని రిప్రజెంట్ చేయడానికి నెంబర్కి ముందు మనం 0 పెడతాము. అదేవిధంగా హెక్సాడెసిమల్ నెంబర్ని రిప్రజెంట్ చేయడానికి 0 స్మాల్ ఎక్స్ లేదా 0 క్యాపిటల్ ఎక్స్ పెడతామన్నమాట. రెండింటి గురించి మనకి ఇప్పుడు పెద్దగా అవసరం లేదు కాబట్టి వీటి గురించి డిస్కస్ చేయను. అలానే రియల్ కాన్స్టెంట్స్ అంటే ఫ్రాక్షనల్ పార్ట్స్ అనమాట. ఈ విధంగా పాయింట్లో ఉంటుంది కదా, వీటిని మనం రియల్ కాన్స్టెంట్స్ అంటామన్నమాట. ఓకే, వీటిని అన్నిటినీ కూడా మనం కాన్స్టెంట్స్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఒక వేరియబుల్ని మనం కాన్స్టెంట్ చేసామనుకోండి, దాని యొక్క వాల్యూ అనేది మళ్ళీ చేంజ్ అవ్వదు అనమాట. ఓకే, అలానే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్. ఓకే, సింగిల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఇవి సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్. అదేవిధంగా స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అనమాట. ఈ విధంగా మల్టిపుల్ క్యారెక్టర్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం స్ట్రింగ్ అని అంటాం కదా. ఓకే, వీటిని మనం స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అని అంటాం అనమాట. ఓకే కదా, అయితే మీకు ఇంటర్వ్యూలో ఒక కామన్గా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అనుకోనంటే, వేరియబుల్కి కాన్స్టెంట్కి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్సెస్ అడుగుతారనమాట. ఓకే, దీని గురించి మీకు ఆల్రెడీ తెలుసు. వేరియబుల్ అంటే దాని యొక్క నేమ్లోనే ఉంది, ఇట్స్ వాల్యూ ఈజ్ వ్యారియింగ్ అనమాట, దాని యొక్క వాల్యూని మనం మార్చుకోవచ్చు. అలానే కాన్స్టెంట్ అంటే ఏంటి, దాని యొక్క వాల్యూ అనేది ఫిక్స్డ్, అంటే ఫస్ట్ మనం ఏదైతే వాల్యూ పెడతామో తర్వాత ఇంకొక వాల్యూ పెట్టడానికి లేదు, అంతే అనమాట. సో కెన్ బి చేంజ్డ్ ఇఫ్ రిక్వైర్డ్, మనకు కావాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు, కానీ కాన్స్టెంట్స్ని మనం చేంజ్ చేయడానికి లేదనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే సింపుల్గా డాటా టైప్ వేరియబుల్ నేమ్ ఇస్తాము. ఇక్కడ డాటా టైప్ వేరియబుల్ నేమ్కి ముందు మనం కాన్స్టెంట్ రిప్రజెంట్ చేస్తాం అనమాట. అందులోనికి వేరే వాల్యూ పెడితే మనకి ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకుంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అనమాట. కాన్స్టెంట్ పెడితే అది కాన్స్టెంట్ అయిపోతుంది అనమాట. ఓకే కదా, అయితే మొదట్లో మనం హ్యాష్ డిఫైన్ అనేటువంటి ఒక ప్రీ ప్రాసెసర్ గురించి మాట్లాడాం. దీనిని ఉపయోగించి కూడా మనం కాన్స్టెంట్స్ని డిక్లేర్ చేసామన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే సమ్ అనేటువంటి ఒక కాన్స్టెంట్ని డిక్లేర్ చేసి అందులో 10 అనేటువంటి ఒక వాల్యూ పెట్టామన్నమాట. ఇప్పుడు సమ్ అనేటువంటి ఈ యొక్క వేరియబుల్లో, ఈ యొక్క కాన్స్టెంట్లో మనం వేరే వాల్యూ పెట్టడానికి లేదనమాట. సో కాబట్టి కాన్స్ట్ అనేటువంటి ఒక కీవర్డ్ని ఉపయోగించి మనం ఒక వేరియబుల్ని కాన్స్టెంట్ చేయొచ్చు. అలా అని
ఇటువంటి హ్యాష్ డిఫైన్ అనేటువంటి ప్రీ ప్రాసెసర్‌ని ఉపయోగించి కూడా ఒక వేరియబుల్‌ని మనం కాన్స్టెంట్‌గా డిక్లేర్ చేసుకోవచ్చు అన్నమాట. 2 కూడా వర్క్ అవుతాయి. ఓకే కదా! ఓకే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూడండి. ఈ ప్రోగ్రామ్‌లో ఏముంది? నంబర్ 1లో 10 ఉంది. నంబర్ 2లో 20 ఉంది. అదేవిధంగా ఆ రెండిటిని సమ్ చేసి మనకి అవుట్‌పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. సమ్ ఈజ్ 30 అని వస్తుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్‌లో కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ నేర్చుకుంటున్నాం. సో, అలాంటప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఉపయోగం పెద్దగా లేదనమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్‌ని నేను ఎన్ని సార్లు ఎగ్జిక్యూట్ చేసినా కూడా నాకు అవుట్‌పుట్ అనేది 30 వస్తుంది. ఎందుకంటే 10 + 20 30 కాబట్టి. అయితే ఇప్పుడు మనం ఒకటి చెయ్యొచ్చు. మనం యూజర్‌కి నంబర్స్ అడగొచ్చనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే 10, 20 అనేవి ఎలాంటివి అలానే ఉంటాయి. ప్రతిసారి మనకు 30 వస్తుంది. అలా కాకుండా మనం యూజర్‌కి ఈ విధంగా అడిగామనుకోండి. 2 నంబర్‌లు ఎంటర్ చెయ్యు. వాటి యొక్క సమ్‌ని నేనే ఇస్తాను అని అడిగామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 40 ఎంటర్ చేసాడనుకోండి. రెండో నంబర్ 50 ఇచ్చాడనుకోండి. అప్పుడు మనం ఆ రెండిటిని కలిపి వాడికి 90 అని చూపించొచ్చనమాట. సో, ఆ విధంగా కొంచెం యూజ్‌ఫుల్ అవుతుంది కదా! అలానే ఫర్ ఎగ్జాంపుల్ వాడు 400 ఎంటర్ చేసాడనుకోండి ఫస్ట్ నంబర్. సెకండ్ నంబర్ 1150 ఎంటర్ చేసాడనుకోండి. అప్పుడు మనం టోటల్‌గా 1550 అనేది వాడికి ఇవ్వొచ్చనమాట. సో, ఈ విధంగా అట్‌లీస్ట్ ఆ యొక్క ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుందనమాట. సో, అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనుకోనంటే, ఈ విధంగా 40, 50, 400, 1150 అనేవి యూజర్ దగ్గర నుండి ఏ విధంగా తీసుకోవాలి అనుకోనంటే, యూజర్ దగ్గర నుండి మనం రీడ్ చేయాలనమాట. అంటే యూజర్‌కి మనం ఒక నంబర్ ఎంటర్ చెయ్యు అనగానే, వాడి యొక్క కీబోర్డ్‌లో ఈ యొక్క 40 అనేది వాడు టైప్ చేస్తాడు. ఈ యొక్క 50 అనేది వాడు టైప్ చేస్తాడనమాట. అంటే యూజర్ కీబోర్డ్ నుంచి మనం డాటాని రీడ్ చేస్తామనమాట. అంతే కదా! 40 అనేది వాడు ఎంటర్ చేసాడు. వాడు ఎంటర్ చేసినటువంటి 40ని మనం తీసుకుంటున్నాం. రీడ్ చేస్తున్నామనమాట. సో, దీన్నే మనం ఏమంటాం అనుకోనంటే, రీడింగ్ డాటా ఫ్రమ్ ద కీబోర్డ్ అంటామనమాట. సో, ఈ విధంగా యూజర్ కీబోర్డ్‌లో ఎంటర్ చేసినటువంటి డాటాని తీసుకొని, మన యొక్క వేరియబుల్స్‌లో మనం పెట్టుకోవచ్చనమాట. సో, అది చెయ్యాలి అంటే మనం స్కాన్‌ఎఫ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్‌ని తెలుసుకోవాలనమాట. అయితే స్కాన్‌ఎఫ్ గురించి తెలుసుకునే ముందు, మనం ఆల్రెడీ నేర్చుకున్నటువంటి ఈ యొక్క ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, దాని గురించి ఇంకా డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలనమాట. దానిని డీటెయిల్డ్‌గా తెలుసుకున్న తరువాత, అప్పుడు మనం స్కాన్‌ఎఫ్ గురించి మాట్లాడుకొని, యూజర్ దగ్గర నుండి డాటాని రీడ్ చేద్దాం. ఓకేనా?